హలో ఎవ్రీవాన్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు కదా? సో ఈ వీడియోలో మనం మానిటరీ పాలసీ గురించి తెలుసుకుందాం అనమాట. జనరల్గా మనం మానిటరీ పాలసీ ఎప్పుడైతే వస్తుందో, రిలీజ్ అవుతుందో, అక్కడ మనం ఏమింటాం? రెపో రేటు పెరిగింది, రెపో రేట్ తక్కువ చేశారు అని చెప్పేసి అంటారు కదా. సో ఈ రెపో రేట్ పెరగడం వల్ల, తరగడం వల్ల మనకి ఏంటిది ప్రాబ్లం, ఏమవుతుంది, బెనిఫిట్స్ ఏంటివి అని చెప్పి చూద్దాం. సో రెపో రేట్ అనేసి అన్నది జనరల్గా మీరు ఎక్కడికి చూడొచ్చు అని అంటే ఆర్బీఐ సైట్ ఉంటుంది కదండి. ఆర్బీఐ సైట్ ఎప్పుడైతే మీరు ఓపెన్ చేశారో, ఆర్బీఐ సైట్కి వెళ్ళాక ఆన్ ద వెరీ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్లో మీకు పాలసీ రేట్ అని చెప్పేసి ఉంటుంది. కరెంట్ రేట్ కింద పాలసీ రేట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అక్కడ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇదంతా ఏదైతే ఉందో అదంతా మనకి రెపో రేట్కి సంబంధించి, మళ్ళీ ఇతర రేట్స్ ఏవైతే ఉంటాయో బ్యాంక్లో ఆ రేట్కి సంబంధించి ఉంటుందన్నమాట. నా వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రెపో రేట్, ఇది తెలుసుకుందాం మనం, రైట్? సో దానికన్నా ముందు ఒక చిన్న లైక్ స్టోరీ రూపంలో చెప్తే మీకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నువ్వు నేను అంటే లైక్ నార్మల్ ప్రజలం ఎవరైతే ఉన్నామో వాళ్ళకి మనీ కావాలి, రైట్? మనీ కావాలి లోన్ రూపంలో అని అంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? మనము వీ విల్ డెఫినెట్లీ గో టు బ్యాంక్స్, రైట్? అయితే ఇప్పుడు ఈ బ్యాంక్స్కే లోన్ రూపంలో పైసలు కావాలి అని అనుకోండి, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు అప్పుడు? చెప్పండి. బ్యాంక్స్కి ఒకవేళ లోన్ రూపంలో కావాలి అని అంటే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అప్పుడు? వాళ్ళు వచ్చేసి అప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్తారనమాట. ఓకే, నా ఇప్పుడు మనం ఏదైతే లోన్స్ తీసుకుంటామో దట్ కెన్ బి సెక్యూర్డ్ లోన్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్, రైట్? సెక్యూర్డ్ లోన్ ఉండొచ్చు, అన్సెక్యూర్డ్ లోన్ ఉండొచ్చు, రైట్? అట్లనే బ్యాంక్స్ ఎప్పుడైతే మన ఆర్బీఐ దగ్గరికి వెళ్తాయో బ్యాంక్స్ కూడా సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్ తీసుకుంటాయి అనమాట. సో అవి ఏంటివి, దాని రేట్స్ ఎట్లా ఉంటాయి ఏంటిది అని చెప్పేసి చూద్దాం మనం. నా వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అని అంటే రెపో రేట్, చాలా ఇంపార్టెంట్ ఇది. రెపో రేట్ అంటే ఏంటిదో తెలుసుకుందాం మనం. మనము ఇంతకుముందు ఏం చెప్పాము? బ్యాంక్స్కి ఒకవేళ అప్పు కావాలి అని అంటే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆర్బీఐ దగ్గరికి వెళ్తారు. అయితే మన ఎగ్జాంపుల్లో, ఓకే, మనము ఏ బ్యాంకుని తీసుకుందాం? ఒక లైక్ ఎస్బీఐ బ్యాంకుని తీసుకుందాం. ఎస్బీఐ బ్యాంకుకి ఒక 10 కోట్ల రూపాయలు కావాలి ఇప్పుడు. ఓకే, సో అదేం చేసిందని అంటే వాళ్ళ పెద్దన్న దగ్గరకు పోయింది, ఆర్బీఐ దగ్గరకు పోయింది. బై డిఫాల్ట్ ఎస్బీఐ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర కూడా చాలా పైసలు ఉంటాయి, ఎందుకంటే అది గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి. కానీ వాళ్ళకి కూడా ఎందుకో ఒక 10,000 కోట్లు అవసరం పడ్డాయి. మరి ఆర్బీఐ దగ్గరికి పోయిండు. అన్న చూడన్నా, ఏం లే, చిన్న ముచ్చట, నాకు ఒక 10,000 కోట్లు కావాలి, నేను నాకు హెల్ప్ చేయరాదే అని అన్నది. ఆర్బీఐ ఏమన్నది? అదే నువ్వు గవర్నమెంటే, నేను కూడా గవర్నమెంట్ బ్యాంక్ని, ఏం టెన్షన్ పడకు, మనం ఇద్దరం అన్నదమ్ములం, 10,000 కోట్లే కదా, తీసుకోవో దానిదేముంది అని చెప్పేసి అన్నది. అనగానే ఆర్బీఐ మస్తు ఖుషి అయిపోయింది, ఇక ఫుల్ ఖుషి అయిపోయింది. ఓకే అన్న, దానికి నాకు ఏం ప్రాబ్లం లేదు, సరే తీసుకుంటా, మళ్ళీ ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తావు ఏంది అని అంటే, ఏముంది, ఆర్బీఐ దగ్గర ఈ బ్యాంక్స్ అన్నిటికీ సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి అనమాట. మనకి ఇప్పుడు లోన్ అకౌంట్స్ ఎట్లా ఉంటాయి? మనము ఒక లోన్ తీసుకున్నాం అనుకోండి, లోన్ అకౌంట్ ఒకటి సపరేట్గా ఎట్లయితే ఓపెన్ అవుతుందో అట్లా ఈ ఎస్బీఐ బ్యాంక్స్ ఆర్ ఎల్స్ లైక్ ఎనీ ఆఫ్ ది బ్యాంక్ షెడ్యూల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాంక్స్ అన్నిటికీ ఆర్బీఐ వాళ్ళ దగ్గర అకౌంట్స్ ఉంటాయి అనమాట. సో ఆ అకౌంట్లో నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తా, నువ్వు అక్కడ నీకు ఎవరికైతే అమౌంట్ ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసి అయిపోతుంది అని చెప్పేసి అన్నది. ఓకే అన్న, జల్దీ మన ట్రాన్స్ఫర్ చేసానా, జర నాకు చాలా అవసరం ఉందని చెప్పేసి అన్నారు అనమాట ఎస్బీఐ బ్యాంక్. ఎస్బీఐ బ్యాంక్ అనేసి అనగానే సరే ఓకే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, దానికన్నా ముందు ఇది చెప్పు నాకు, సెక్యూరిటీ ఏం పెడుతున్నావు, కొలాటరల్ ఏం పెడుతున్నావు అని చెప్పేసి అంటుంది. కొలాటరల్ ఏంటన్నా, నువ్వు ఇప్పుడే అన్నావు కదా నువ్వు నేను అన్నదమ్ములం అని చెప్పేసి, మనది ఇక్కడ మళ్ళా గిరివి ఏంటిదన్నా, ఇదంతా ఏంటి అని చెప్పేసి అంటే ఆర్బీఐ బ్యాంక్ ఏమన్నారు అంటే, చూడు తమ్మి, డబ్బుల దగ్గరకు వచ్చేసరికి బొమ్మది బొమ్మదే, పేకట పేకట్నే, నువ్వు నా దగ్గర పైసలు తీసుకుంటున్నావు కాబట్టి నాకేమిస్తున్నావు, సేఫ్టీ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఏమన్నా గిరివి పెడుతున్నావా లేదా అని చెప్పేసి అని అడుగుతుంది. డిపాజిట్ ఏమన్నా ఇస్తున్నావు, సెక్యూరిటీ ఏమన్నా ఇస్తున్నావు అని అంటే నా దగ్గర, సరే ఓకే, నేను ఎస్బీఐ బ్యాంక్ నేను ఇష్యూ చేసిన బాండ్స్ ఉన్నాయి నా దగ్గర, ఎస్బీఐ బాండ్స్, అవి తీసుకోండి, అవి గిరివి పెట్టుకొని నాకు 10,000 కోట్లు ఇచ్చేసేయండి అని చెప్పేసి అంటుంది అనమాట. అయితే ఎస్బీఐ బ్యాంక్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటే ఆర్బీఐ వాడు ఏమంటాడు అంటే,
చూడు నీకు గతి లేకనే నీ దగ్గర పైసలు లేకనే నువ్వు నా దగ్గరకు వచ్చినావు 10,000 కోట్ల కోసం. రేపు నువ్వు ఏమంటున్నావు మళ్ళీ నీ బాండ్స్నే నన్ను తీసుకోమంటున్నావు. రేపు పొద్దుగాల నువ్వు డిఫాల్ట్ చేసినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఈ 10,000 కోట్లు పోతాయి, ఈ బాండ్ కూడా పోతుంది, దీని వాల్యూ కూడా ఏముండదు. అప్పుడు నాకు బిస్కెట్ కదా, నాకు ఇంత ఎక్కువ అమౌంట్ ఇస్తున్నాను నీకు, లైక్ 10,000 కోట్లు ఇస్తున్నాను కాబట్టి నాకు చాలా సెక్యూర్డ్గా ఏదైతే ఉంటుందో అది నాకు అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఓకేనా, నీకు అట్లా సరే ఓకే, అంత సేఫ్టీగా కావాలి అంటే నువ్వు చెప్పు నీకు ఏం కావాలి ఏంది అని చెప్పేసి అని. ఇప్పుడు జనరల్గా మనము బయట గిరివి పెట్టిన మనిషి అనుకో, ఎక్కువ సేఫ్టీ అంటే ఏముంటుంది? గోల్డ్. ఓకే, నువ్వు అప్పు కట్టినా కట్టకున్నా కానీ గోల్డ్ రేట్ బయట ఎవరికి ఇచ్చినా కానీ వాడు తీసేసుకుంటాడు, ఈజీగా లిక్విడిటీ అవుతుంది. సో అట్లా బ్యాంక్స్ దగ్గర ఏముంటుంది అంటే, సో ఎస్బీఐ బ్యాంక్ వానికి ఆర్బీఐ వాడు ఏమడుగుతాడు అంటే, నాకు గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా సెక్యూరిటీస్ ఉన్నాయి, జీసెక్స్ ఉన్నాయి అంటే అవి ఇచ్చేసేయి. అవి ఇస్తే ఏంటంటే రేపు పొద్దుగాల ఒకవేళ నువ్వు పైసలు కట్టినా కట్టకున్నా అని నేను పోయి గవర్నమెంట్ వాళ్ళ దగ్గర అది నేను తీసేసుకుంటా. రైట్, అర్థమైంది కదా? అదనమాట, వెరీ సింపుల్ ఫండా. ఒకవేళ గవర్నమెంట్ అప్పుడు పైసలు ఇస్తలేదు అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఓపెన్ మార్కెట్ ఉంటుంది, దాంట్లో కూడా సెల్ చేసుకొని వాళ్ళు అమౌంట్ సెటిల్ చేసుకోవచ్చు. సో అది వేరే, మనం మళ్ళీ ఫర్దర్గా మాట్లాడుకున్నాం. సో ఇట్లా సెక్యూర్డ్గా ఉంటుంది, లిక్విడిటీ కూడా హై ఉంటుంది కాబట్టి నాకు జీసెక్స్ కావాలి అని చెప్పేసి ఆర్బీఐ అన్నారు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఎనీ సెక్యూర్డ్ లోన్, మనము సెక్యూర్డ్ లోన్ ఎప్పుడైతే తీసుకుంటామో దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? బై డిఫాల్ట్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనము సెక్యూర్డ్ లోన్ తీసుకుంటున్నాము కాబట్టి. దానికి వాళ్ళు అమౌంట్ ఏదైతే ఇస్తుందో దానికి ఒకటి మనం సేఫ్టీగా వాళ్ళకి గిల్వి ఒకటి వెళ్తున్నాం కాబట్టి, రైట్. అట్లనే ఈడ కూడా జీసెక్స్ వెళ్తుంది కాబట్టి నౌ ఇట్ బికమ్ ఏ సెక్యూర్డ్ లోన్. సెక్యూర్డ్ లోన్ అంటే అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? చాలా తక్కువనే ఉంటుంది. అది అర్థమైంది కదా? సో ఎప్పుడైనా రెపో రేటు ఆర్బీఐ బ్యాంక్స్కి ఇచ్చినప్పుడు వేరే కంపారిటబుల్లీ వేరే రేట్స్ ఏవైతే ఉంటాయో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ ఉంటుంది అనమాట. రైట్, ఓకే, అర్థమైంది కదా? నౌ నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు ఆర్బీఐ బ్యాంకు ఇట్లా పైసలు ఇస్తున్నానని చెప్పేసి అనగానే ఎస్బీఐ బ్యాంక్ వాడు ఇట్లా 10,000 కోట్లు తీసుకున్నంట అని చెప్పి న్యూస్లో వచ్చింది. న్యూస్లో రాగానే హెచ్డిఎఫ్సి వాడు ఇక లేచిండి అన్న. హెచ్డిఎఫ్సి వాడు ఏమన్నాడు, అదే మనం కూడా పైసలు తీసుకొచ్చుకుందాం, ఎస్బీఐ బ్యాంక్ కూడా 10,000 కోట్లు తీసుకొచ్చిందంటే పెద్ద ప్రాజెక్ట్ నేను చేస్తుండు, మనం కూడా పెద్ద ప్రాజెక్టు కాకుండా ఒక చిన్న ప్రాజెక్ట్ అనేది చేద్దాం అని చెప్పేసి అన్నాడు. అన్ని లెక్కలు చేసుకుంటే ఆయనకి ఒక 500 కోట్లు తక్కువ పడ్డాయి. ఓకే, దాన్ని ఏముంది, 500 కోట్లే కదా, నేను పోయి ఆర్బీఐని అడుగుతాను నేను. అయితే ఆర్బీఐ దగ్గరకు పోయి అడిగిండు. ఆర్బీఐ దగ్గరకు పోయి హెచ్డిఎఫ్సి వాడు ఏమన్నాడు అంటే, నాకు ఎక్కువ ఏమొద్దు పోయి, నాకు ఎస్బీఐ వానికి 10,000 కోట్లు ఇచ్చినావు కదా, నాకు చిన్న అమౌంట్ తక్కువ అమౌంట్ జర అవసరం ఉంది, 500 కోట్లే, ఆడ 10,000 ఇచ్చినావు, నాకు 500 ఇచ్చేసేయి జరా అంటే, దాన్ని ఏముంది పోయి, ఓకే వాడిట్లనో నువ్వు కూడా అట్లనే తీసుకో, 500 కోట్లు నా దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి అంటే ఇక హెచ్డిఎఫ్సి వాడు కూడా ఖుషి అయిపోయాడు. అదే థ్యాంక్ యూ అన్న, 500 కోట్లు ఇచ్చేసి అన్న జర జల్దీ మన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేయని అంటే ఆర్బీఐ వాడు ఏమన్నాడంటే, జర ఆగుపోయి 500 కోట్లు నీకు ఇస్తా, ఓకే నాకు ఏం ప్రాబ్లం లేదు, బట్ నాకు ఏమి ఇస్తున్నావు సేఫ్టీ, రిటర్న్ ఏమి ఇస్తున్నావు, నాకు ఏమన్నా గిరివి ఏమన్నా వెళ్తున్నావా అని అంటే మన దగ్గర ఏం లేవు, హెచ్డిఎఫ్సి మన దగ్గర ఏం లేవు గిరివి పెట్టడానికి. అంటే లైక్ జీసెక్స్ లేవు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేవు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేవు అంటే ఆర్బీఐ వాడు అన్నాడు, లే అట్లయితే కాని పని, ఎందుకంటే ఇప్పుడు నేను నీకు ఇచ్చిన అనుకో ఏం సెక్యూరిటీ లేకుండా అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లా, ఓకే అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లా. ఇప్పుడు చూద్దాం ఒకసారి మనము ఆర్బీఐ రెపో రేటు ఎంత ఉంటుంది అని చెప్పేసి చూద్దాం ఒకసారి మనం. ఆర్బీఐ రెపో రేట్ చూడండి ఎంత ఉంది, 6.25 ఉంది. ఓకే, సో ఇదే రేట్ ఆఫ్ రిటర్న్లో 6.25కి ఎస్బీఐ వానికి ఇది ఏం చేసిండు, 10,000 కోట్లు ఇచ్చిండు అనమాట. 10,000 కోట్లు ఇచ్చినప్పుడు హెచ్డిఎఫ్సి వాడు పోయి 500 కోట్లు అడుగుతుండు. 500 కోట్లు అడిగినప్పుడు ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో హెచ్డిఎఫ్సి వానికి ఇచ్చిండు అని అనుకో, అప్పుడు ఎస్బీఐ వాడు ఏమంటాడు, అట్లెట్లన్నా నువ్వు నాకేమో 10,000 కోట్ల దగ్గర పైసలు అడిగినావు, వానికేమో 500 కోట్లు అయినా సరే న్యాయం మాట్లాడాలి, నువ్వు నాకేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇచ్చినావు అంటే లైక్ 6.25 ఇచ్చినావు, వానికి కూడా 6.25 అంటే నేను వీడు ఒప్పుకుంటాడా, నాకు ఇంకా తక్కువ చేయని అంటాడు. కాబట్టి
అప్పుడు ఏం చేస్తారు అంటే ఆర్బీఐ వాళ్ళు ఎప్పుడైతే దిస్ ఇస్ అన్ అన్సెక్యూర్డ్ లోన్, రైట్, ఎప్పుడైతే నువ్వు అన్సెక్యూర్డ్ లోన్ తీసుకుంటావో అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంత 0.25 ఎక్కువ ఉంది. ఇక్కడ మార్జినల్ స్టాండింగ్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉంది. ఓకే, సో ఇన్ జనరల్గా ఈ మార్జినల్ స్టాండింగ్ ఏవైతే ఉంటుందో అప్పుడు హెచ్డిఎఫ్సి వాడు ఎప్పుడైతే పోయిండో వాడు ఏమన్నాడు, 500 కోట్లు కావాలని అన్నాడు, నా దగ్గర సెక్యూరిటీ పెట్టడానికి ఏం లేదు అని అన్నాడు. అంటే దెర్ ఈజ్ నో కొలాటరల్, రైట్, కొలాటరల్ లేదు. హెచ్డిఎఫ్సి వాడు తక్కువ అమౌంట్ అడుగుతుండు అండ్ వాడు ఏమంటుండ అంటే షార్ట్ పీరియడ్, నాకు చాలా తక్కువ సమయానికి కావాలి అని చెప్పేసి అంటుండ అనమాట. ఓకే, సో మార్జినల్ స్టాండింగ్ రేట్ అనేసి అన్నది రెపో రేట్ కన్నా స్లైట్గా హయ్యర్ ఉంటుంది. రేట్ ఏదైతే ఉంటుందో స్లైట్గా హయ్యర్ ఉంటుంది. ఇది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంకి ఇస్తారనమాట. దీంట్లో కొలాటరల్ కూడా ఏముండదు. అర్థమైంది కదా. ఇప్పుడు ఇది అర్థమైపోయింది అంటే ఇది కూడా అర్థమైపోతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా వాడు ఉన్నాడు కదా, వీడు ఏమన్నాడు అంటే నాకు ఒక 500 కోట్లు కావాలి, ఆర్బీఐ దగ్గరకు పోయిండు. ఓకే అన్న, చూడన్నా ఇప్పుడు హెచ్డిఎఫ్సి వానికి 500 కోట్లు ఇచ్చినావు కదా, కానీ నాకు కొంచెం ఎక్కువ అమౌంట్ కావాలి, 500 కోట్లు కావాలి, లేదు 500, చలో ఈ కేసులో కూడా మనం అనుకుందాం 500 కోట్లే కావాలని చెప్పేసి అనుకుందాం. ఓకే, సో నాకు ఒక 500 కోట్లే కావాలన్నా నాకు కూడా, బట్ కండిషన్ ఏంటిది అంటే నా దగ్గర నీకు సెక్యూరిటీ ఇవ్వడానికి నా దగ్గర కూడా కొలాటరల్ ఏం లేదు. ఓకే, ఎట్ ద సేమ్ టైం నాకు లాంగ్ టర్మ్లో నాకు కావాలి అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు దీన్ని మనం ఏమని చెప్పి పిలుస్తాం, ఈ పర్టికులర్ రేట్ని కొలాటరల్ లేదు లాంగ్ టర్మ్ కోసం అనేసి అంటే దాన్ని మనం బ్యాంక్ రేట్ అనేసి అంటాం అనమాట. ఒకవేళ షార్ట్ పీరియడ్ కోసం ఇచ్చి కొలాటరల్ లేకుండా ఆర్బీఐ ఇస్తుంది అంటే దాన్ని ఏమంటాం, మార్జినల్ స్టాండింగ్ రేట్ అనేసి అంటాం అనమాట. సో నార్మల్గా ఆలోచించండి, ఇప్పుడు ఇది లాంగ్ టర్మ్ అనేసి అంటే నాకు రిస్క్ ఎక్కువ ఉంది కదా, రిస్క్ అనేది ఎక్కువ ఉంది కదా, నాకు రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ కూడా ఏముంటుంది, ఎక్కువనే ఉంటుంది, రైట్. సో ఈ షార్ట్ పీరియడ్ కన్నా ఇన్ జనరల్గా ఎప్పుడైనా అని షార్ట్ పీరియడ్ కన్నా లాంగ్ పీరియడ్ ఎప్పుడైతే ఉంటుందో ఈ బ్యాంక్ రేటు మార్జినల్ రేట్ కన్నా ఇది ఎప్పుడైనా అని ఎక్కువనే ఉంటుంది అనమాట. అర్థమైంది కదా. అయితే ఇది కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ఆర్బీఐ కొన్ని సిచ్యువేషన్స్ ప్రకారం ఓకే అది క్యాలిక్యులేట్ చేసుకొని వెదర్ ఈ బ్యాంక్ రేట్ని మనము ఎక్కువగా ఇవ్వాలా వద్దా అని చెప్పేసి డిసైడ్ చేసి పెట్టుకుంటుంది అనమాట. సో ఎప్పుడు చూసినా కానీ బ్యాంక్ రేటు మార్జినల్ స్టాండింగ్ రేట్ కన్నా ఎక్కువనే ఉండాలి అని చెప్పేసి గ్రౌండ్ రూల్ అయితే ఏం లేదు, మ్యాండేటరీగా ఎక్కువ ఉండాలని చెప్పేసి ఏం లేదు. ఎప్పుడైతే ఒకవేళ సిచ్యువేషన్ బయట కంట్రీ సిచ్యువేషన్ బ్యాడ్ ఉందని అనుకోండి, అప్పుడు రెండు సమానంగా ఉండొచ్చు, లేదంటే కొంచెం లైక్ ఒక 1 పాయింట్ అక్కడ ఇక్కడ ఉండొచ్చు. ఎందుకంటే అంటే బయట సిచ్యువేషన్ బాగలేదు కాబట్టి వీళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఒకవేళ ఎక్కువ చేసింది, ఆర్బీఐ ఎక్కువ చేసింది అని అనుకోండి, బ్యాంక్స్ తీసుకో. ఆర్బీఐ వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇచ్చిండని అనుకోండి, బ్యాంక్స్ పోయి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నారని అనుకోండి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, లెట్స్ ఎగ్జాంపుల్ ఇది ఒక 7% ఇచ్చిందని అంటే బ్యాంక్ వాడు మనకి ఒక 12%కి ఇస్తాడు. ఏది సెక్యూర్డ్ లోన్ అంటే, సెక్యూర్డ్ లోన్ అంటే ఏది మన హోమ్ లోను నువ్వు 12% పెట్టి తీసుకుంటావా, చచ్చిపోతావు, రైట్. అట్లా అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే లాంగ్ టర్మ్ రేట్ ఏదైతే ఉంటుందో అది బ్యాంక్ రేటు మ్యాక్సిమం అది ఈ రెండు సమానమే ఉంటాయి మోస్ట్లీ. ఓకే, కానీ ఇన్ జనరల్గా రిస్క్ ప్రకారం చూసుకోమని అంటే లాంగ్ టర్మ్లో మనం ఇస్తున్నాం కాబట్టి దీనికి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ జనరల్గా ఎప్పుడైనా కంట్రీలో సిచ్యువేషన్స్ బాగున్నాయి అని అంటే ఈ బ్యాంక్ రేటు ఎక్కువ ఉండొచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటా. నా ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం, బ్యాంకులు వెళ్ళి ఆర్బీఐకి పైసలు అడగడం స్టార్ట్ చేసినాయి అని చెప్పేసి అని అనుకున్నాం. అయితే ఈ రివర్స్ రెపో రేట్ అంటే ఏంటిది అని చెప్పి చూసుకున్నట్టయితే రివర్స్ రెపో రేట్లో ఆర్బీఐ బ్యాంక్ ఏం చేస్తుంది అని అంటే నాకు పైసలు కావాలి, ఓకే, సో మీ దగ్గర బ్యాంకుల దగ్గర ఏమైనా ఉన్నాయి అని అంటే నాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి అంటుంది అనమాట. ఆర్బీఐ ఏం చేస్తారంటే ఈ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి పైసలు అడుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ బ్యాంక్ వాళ్ళు ఆర్బీఐకి పైసలు ఇస్తుంది. ఓకే, రైట్. ఓకే,
సో ఆర్బీఐ బ్యాంకుకి ఇప్పుడు ఏమైందని అంటే ఇప్పుడు దాని దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉన్నా కానీ అందరికీ మంచి కూడా పోయింది. వానికి ఒక 10,000 కోట్లు, వీనికి ఒక 10,000 కోట్లు, వానికి ఒక 20,000 కోట్లు. అయితే బ్యాంక్ అన్నప్పుడు నువ్వు ఒక క్యాష్ రిజర్వ్ రేషియో మెయింటైన్ చేయాలి నువ్వు. అంతా కూడా మెయింటైన్ చేసేటట్టు లేదు. లేకుంటే కొంచెం జరవానికి సడన్గా ఏమైనా అవసరం వచ్చిందని అంటే మన దగ్గర పైసలు లేవని అనుకో. అట్లాంటి ప్రాబ్లం, అట్లాంటి నోబత్ రావద్దు అని చెప్పేసి ఆర్బీఐ వాడు ఏం చేసిండు అంటే అదే నా దగ్గర ఏదైతే రేషియో మెయింటైన్ చేయాలో అది తక్కువైపోయింది కాబట్టి నాకు కొంచెం అమౌంట్ కావాలరా. బ్యాంక్స్ మీకు నేను మొన్న హెల్ప్ చేసినా కదా ఒక 4-5 సంవత్సరాల కింద. మీకు పైసలు కావాలంటే 10,000 కోట్లు నీకు ఇచ్చిన, నీకు ఒక 500 కోట్లు నీకు ఇచ్చిన, ఒక 5,000 10,000 కోట్లు నీకు ఇచ్చిన, నాకు కూడా పైసలు కావాలి అని చెప్పేసి ఆర్బీఐ వాడు పోయి బ్యాంకుల దగ్గర అడిగిండు అనమాట. ఓకే, ఆర్బీఐ వాడు ఇప్పుడు పోయి బ్యాంకుల దగ్గర అడిగితే, ఓకే అన్న నాకు ఏం ప్రాబ్లం లేదన్న, బ్యాంకులు ఇప్పుడు ఏమన్నాయి అని అంటే, సరే అన్న మాకు ఎప్పుడైతే అవసరం పడ్డాయో ఆ టైంలో నువ్వు హెల్ప్ చేసినావు కాబట్టి ఇప్పుడు కూడా మేము నీకు హెల్ప్ చేస్తాం. ఓకే, నీకు ఎంత కావాలి అని అంటే సమ్ XYZ అమౌంట్ నాకు కావాలి, ఒక 20,000 కోట్లు కావాలి నాకు ఇప్పుడు అవసరం పడ్డాయి అని చెప్పేసి అంటే, సరే తీసుకోవో దాని ఏం ప్రాబ్లం లేదు, కానీ ఏం పెడుతున్నావు నువ్వు, కొలాటరల్ ఏం పెడుతున్నావు అని చెప్పేసి అని అడిగిన అనమాట. అరే ఏం మాట్లాడుతున్నావు, కొలాటరల్ ఏంది, కొలాటరల్ నేను ఆర్బీఐ బ్యాంకుని, ఆర్బీఐ బ్యాంక్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు, మామూలుగా ఉండదు, నేను గవర్నమెంట్ బ్యాంకర్ని నేను అని చెప్పేసి అనమాట. అప్పుడు ఈ బ్యాంక్ వాడు అంటే లైక్ లెట్సే ఇది SBI బ్యాంక్ కానీ HDFC బ్యాంక్ కానీ ఇంతకుముందు గుర్తుకుంది కదా, ఏమన్నాడు ఆర్బీఐ వాడు అప్పుడు ఏమన్నాడు, పైసలు దగ్గర వచ్చేసరికి బావనే బొమ్మదినే సారీ తమ్ముడే పేకట్నే అని అన్నాడు కదా. సో అదే డైలాగు ఈ బ్యాంక్స్ కూడా అన్నాయి అనమాట. ఈ బ్యాంక్ వాళ్ళు కూడా ఏం చెప్పిందని అంటే, అన్న పైసల దగ్గరికి వచ్చినప్పుడు తమ్ముడే పేకట్నే, మాకు ఏమి ఇస్తున్నావు, సెక్యూరిటీ ఏమి ఇస్తున్నావు అని అంటే, సరే భయ్ ఓకే ఒప్పుకుంటా, ఇప్పుడు ఏంది నాకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కావాలి కాబట్టి నేను సెక్యూర్ లోన్ తీసుకుంటున్నా, నేను G-Secs ఏవైతే ఉన్నాయో అవి కొలాటరల్ పెట్టేస్తున్నా, నాకు పైసలు ఇచ్చేసేయండి అని చెప్పేసి అంటారు అనమాట. ఓకే, సో ఆర్బీఐ బ్యాంకుకి పైసలు అవసరం వచ్చినాయి అని అంటే అప్పుడు వాళ్ళు G-Secs ఇచ్చేసి బ్యాంకుల దగ్గర నుంచి పైసలు తీసుకుంటారు అనమాట. ఇది సెక్యూర్డ్. అన్సెక్యూర్డ్ అని అన్నప్పుడు దాన్ని స్టాండింగ్ డిపాజిట్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇక్కడ కొలాటరల్ ఏముండదు. ఓకే, కొలాటరల్ లేకుండా డబ్బులు తీసుకుంటుంది ఆర్బీఐ బ్యాంక్ వాడు. ఓకే, ఇఫ్ ఆర్బీఐ బ్యాంక్ ఈస్ బారోయింగ్ ఆర్ టేకింగ్ డిపాజిట్స్, బారోయింగ్ కన్నా ఇక్కడ డిపాజిట్స్ అని చెప్పేసి అనడం బెస్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఆర్బీఐ ఏంటంటే అప్పులు కాదు, వాళ్ళు ఏంటంటే అమౌంట్ తీసుకొని డిపాజిట్ చేసుకొని పెట్టుకుంటారు అనమాట. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్యాంక్ ఏదైతే ఉందో వాడు బయట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ఇచ్చేసాడు అనుకోండి, లైక్ బయట నీకు నాకు కానీ అట్లా లోన్స్ ఇస్తున్నాడు అనుకోండి, మనకు ఒక మంచి పర్సెంటేజ్ వస్తుంది, రైట్, ఒక 12% వస్తుంది అని అనుకుందాం. 12% వస్తున్నప్పుడు నీకెందుకు ఇవ్వాలి పైసలు, వాడు బయట లెండింగ్ చేసుకొని మంచి హ్యాపీగా సంపాదించుకోవచ్చు కదా పైసలు. 12% ఇచ్చిండు అని అంటే నువ్వు ఆర్బీఐ బ్యాంక్ దగ్గర నుంచి ఎంత, ఒక 5% వస్తుంది. ఓకే, ఈడ రెపో రేట్ ఎంత అని చెప్పిన మనము ఎగ్జాంపుల్ ఇంత ఉండదు కానీ జనరల్గా అనుకుందాం 7% అనుకుందాం. 7% అంటే 12% ఇస్తుండంటే వానికి ప్రాఫిట్ ఎంత, 5%, రైట్. ఓకే, 5%లో మళ్ళీ వాని ఖర్చులు అవన్నీ తీయంగా వానికి మిగులుతుంది ఎంత, ఒక 3% మిగులుతుంది అని చెప్పేసి అనుకుందాం. అయితే ఆర్బీఐ వాడు ఏమంటాడంటే, అరే నీకు అన్ని ఖర్చులు వంగా 3% మిగులుతుంది కదా, నేను 3.5% ఇచ్చేస్తాను నీకు, నా దగ్గర వచ్చి డిపాజిట్ చేసి అని చెప్పేసి అంటే వీడు ఏం చేస్తాడు, అరే నాకు ఏం టెన్షన్ లేదు, ఇప్పుడు ఈ 12%కి 10 మందికి ఇచ్చినా కానీ వాళ్ళందరూ రీపే చేయాలి, అదంతా లొల్లి, ఇది ఏం లొల్లి లేకుండా నాకు 3.5 వస్తుంది, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు నేను అని చెప్పేసి వీడు పోయి పైసలు ఇచ్చేస్తాడు అనమాట వానికి. అర్థమైంది కదా. సో ఇట్లా ఆర్బీఐ తోటి ఈ మనీకి రిలేటెడ్ ఏవైతే ఇంట్రెస్ట్ రేట్ తోటి అమౌంట్ ట్రాన్సాక్షన్స్ ఎట్లా అయితే ఏంటిది అని చెప్పేసి మనకి ఇప్పుడు అర్థమైంది అనమాట. ఓకే, సో దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి అని చెప్పి చూసుకున్నట్టయితే దానికన్నా ముందు ఓకే, మనకి ఓపెన్ మార్కెట్ ఆర్బీఐ ఏంటని అంటే ఫెసిలిటర్ లెక్క కూడా వర్క్ చేస్తుంది. ఫెసిలిటర్ అంటే ఏంటిది, ఇప్పుడు ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంకుల దగ్గర అమౌంట్ తీసుకోవాలి అని అంటే లైక్ లోన్ కావాలి అంటే లైక్ ఒక 10,000 కోట్లు కావాలి అని అంటే వాళ్ళకి దగ్గర 2 రసాలు ఉన్నాయి. ఏంటిది, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకోవడం, లేదంటే వాళ్ళ దగ్గర ఏవైతే G-Secs ఉన్నాయో అవి సెల్ చేయడం, రైట్. అయితే ఇప్పుడు ఈ G-Secs ఏవైతే ఉంటాయో అవి జనరల్గా ఒక 10 ఇయర్స్కో 20 ఇయర్స్కో అట్లా లాంగ్ టర్మ్ కోసం ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం.
ఇప్పుడు ఇట్లా లాంగ్ టర్మ్ కోసం ఉన్నప్పుడు వాడు తీసుకుంది ఒక 4-5 సంవత్సరాల తర్వాత వీడు ఇప్పుడు పోయి బ్యాంక్ దగ్గరకు పోయి సారీ గవర్నమెంట్ దగ్గరకు వెళ్ళి అన్న నీ జీసెక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వే తీసేసుకో, నాకు ఏమొద్దు ఇప్పుడు, నాకు జర పైసలు ఇచ్చేసేయని అంటే గవర్నమెంట్ ఏమంటుంది, చూడు తమ్మి నీకు 10 సంవత్సరాల కోసం ఇచ్చిన నేను 5 సంవత్సరాల నుంచి మిత్తి కడుతున్నా, ఇంకా 5 సంవత్సరాలు మిత్తి కడతా, నాకేం టెన్షన్ లేదు, నువ్వు సడన్గా ఇప్పుడు పైసలు అడిగితే నా దగ్గర లేవు, నేను ఇయ్యా, నువ్వు 10 సంవత్సరాల తర్వాత రా, అరే ఇంకొక 5 సంవత్సరాల తర్వాత రా, మనది 10 ఇయర్స్ బాండ్ కాబట్టి నువ్వు ఇంకొక 5 ఇయర్స్ తర్వాత రా, అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నారు. కానీ బ్యాంకుకి ఏం కావాలి, ఇప్పుడు ఆన్ ద స్పాట్లో కావాలి, పైసలు కావాలి. అట్లా అని చెప్పేసి అది లోన్ కూడా తీసుకోవద్దని చెప్పేసి అనుకుంటుంది. ఎందుకంటే ఆడ మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది, రైట్? దానివల్ల మనకి కూడా లాసే కదా. ఇంట్రెస్ట్కి మితికి నువ్వు పైసలు తెచ్చుకున్నావు అని అనుకో, మితి కట్టాలి కదా, అది కూడా ఒక టెన్షనే. ఎందుకు నీ దగ్గర ఆల్రెడీ ఒక ఆస్తి ఉంది, అది అమ్ముకొని సపోర్ట్ పైసలు తీసుకున్నావు అని అంటే అయిపోతుంది కదా. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వాడు ఏమంటుండు, నేను కొన్నాను అని చెప్పేసి అంటుండు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అప్పుడు ఆర్బీఐ ఏంటంటే అంటే ఒక ఓపెన్ మార్కెట్ పెడతాడు అనమాట. ఆ ఓపెన్ మార్కెట్లో ఓకే, ఆ ఓపెన్ మార్కెట్లో ఇప్పుడు ఎక్స్బీఐ ఓన్ దగ్గర జీసెక్స్ ఉన్నాయని అనుకో, అవి హెచ్డిఎఫ్సి వాడు కొనుక్కోవచ్చు. హెచ్డిఎఫ్సి దగ్గర ఉన్నాయని అనుకో, అది బిఓబి బ్యాంక్ వాడు కొనుక్కోవచ్చు, రైట్? అయితే ఈ ఎస్బీఐ దగ్గర ఏవైతే జీసెక్స్ ఉన్నాయో అది ఎవరెవరు కొనవచ్చు అని చెప్పేసి అనుకుంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్బీఐ వాడు జీసెక్స్ అమ్ముతుండు అని చెప్పేసి అనుకుందాం. అది వేరే ఇతర బ్యాంక్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్ వాడు కొనుక్కోవచ్చు, ఆర్బీఐ ఫెసిలిటర్ లెక్క ఉండి ఆర్బీఐ కూడా కొంటుంది. ఓకే, సో ఆర్బీఐకి ఇక్కడ 2 ప్రాఫిట్స్ అనమాట. ఒకటి ఏంటిది అని అంటే ఈ బై అండ్ సెల్ చేయడం వల్ల ఒక ఫీజు వాళ్ళు కలెక్ట్ చేస్తారనమాట. ఓకే, ఎందుకంటే వాడు ఫెసిలిటర్ లెక్క ఉన్నాడు కాబట్టి, మధ్యవర్తి లెక్క ఉన్నాడు కాబట్టి బ్రోకరేజ్ ఛార్జెస్ అనుకోండి, ఆ బ్రోకరేజ్ ఛార్జెస్ వస్తాయి, అక్కడ వానికి ప్రాఫిట్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం వీనికి లిక్విడిటీ కావాలి అని అనుకోండి, లేదంటే వీనికి ఒక సేఫ్టీ కావాలి అని అనుకోండి, ఆర్బీఐ అమౌంట్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు కూడా కొనుక్కుంటాడు. సో అట్లా ఆర్బీఐకి 2 బెనిఫిట్స్ అనమాట, రైట్? సో ఓపెన్ మార్కెట్లో పార్టిసిపెంట్స్ ఎవరెవరు అని అంటే, పార్టిసిపెంట్స్ వచ్చేసి ఏదైనా బ్యాంక్ ఉండొచ్చు, ఆర్బీఐ కూడా ఉండొచ్చు. ఓకే, బై అండ్ సెల్ చేసేది దట్ కుడ్ బి ఆర్బీఐ అండ్ బ్యాంక్. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఆర్బీఐ ఏంటిది అంటే ఇట్ విల్ బి వర్కింగ్ యాజ్ మిడిల్ మెన్, ఫెసిలిటేటర్ లాగా కూడా ఉంటారు అనమాట, రైట్? అర్థమైంది కదా. అయితే క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే ఏంటిది? ఈ 2 కూడా ఏంటంటే దేనికోసం వర్క్ అవుతాయి, ఇవి లిక్విడిటీ, మార్కెట్లో లిక్విడిటీని మెయింటైన్ చేయడానికి వర్క్ అవుతుంది అనమాట. ఓకే, లిక్విడిటీ అంటే ఏంటిది? బై అండ్ సెల్ చేసేటప్పుడు మనకి ఈజీగా మనం ఏదైతే అమ్మాలని అనుకుంటున్నామో అవతలోడు ఈజీగా కొనుక్కుంటుండు, అట్లా బయ్యర్స్ ఉన్నారు అని అంటే నేను ఈజీగా అమ్ముతా. లెట్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లిక్విడిటీని నీకు ఈజీగా అర్థం చేయాలని అంటే ఇది మనకి యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో వస్తుంది, బట్ ఓకే, ఎవరికైనా లిక్విడిటీ అంటే ఏందో అర్థం కాదు అని అంటే, ఇప్పుడు డూడ్ బై ఒక బయ్యర్ ఉన్నాడు, వీనికి ఏం కావాలి? టమాటాలు కావాలి. ఓకే, టమాటాలు కావాలి, వీడు వెజిటేబుల్ మార్కెట్ పోయిండు. ఇక్కడ ఒక 50 మంది కూర్చుందని అనుకో, టమాటాలు అమ్మేటోడు, వీనికి టమాటాలు ఎంతైతే క్వాంటిటీ కావాలో ఒక 10 కిలోలు కావాలని అంటే దొరుకుతుందా? ఎందుకంటే ఇక్కడ 50 మంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరి దగ్గర హాఫ్ కేజీ తీసుకొని పోయినా కానీ వీనికి 10 కిలోలు ఈజీగా వస్తాయి. అదే ఒక 1000 కిలోలు కావాలి, ఒక 10,000 కిలోలు కావాలి అని అన్నారు అనుకో, అప్పుడు ఈ 50 మందితోటి ఫుల్ఫిల్ చేయొచ్చు అని అంటే కష్టం, చెప్పలేము. కానీ ఇక్కడ 500 మంది ఉన్నారని అనుకో, 500 మెంబర్స్ ఉన్నారని అనుకో ఇక్కడ, అప్పుడు ఈజీగా ఈ క్వాంటిటీ ఏదైతే ఉందో అది వాళ్ళు ఫుల్ఫిల్ చేయొచ్చు, రైట్? అట్లనే ఈ లిక్విడిటీ అంటే లైక్ ఇప్పుడు ఈ మార్కెట్ ఇప్పుడు ఇట్లా 500 మంది ఒకటే దగ్గర కూర్చొని నమ్మాలి అని అంటే వాళ్ళు ఒక దగ్గర ఒక ఏమంటారు ఇట్లా పడదేసుకొని ఆడ కూర్చొని రండి మేము 500 మందిని ఇక్కడ కూర్చున్నాం, అందరికీ టమాటాలు ఏవైనా 10,000 కిలోలు కావాలని అంటే తీసుకోండి అని చెప్పి కూర్చోలేదు కదా. 500 మంది అక్కడ కూర్చోవాలని అంటే దానికి సేఫ్టీ అవన్నీ చూసుకోవాలని అంటే మధ్యలో ఒక మనిషి ఉండాలి కాబట్టి వాడెవడు అని అంటే ఆర్బీఐ అనమాట, రైట్? అర్థమైంది కదా. ఇది యాక్చువల్గా మెయిన్ కాన్సెప్ట్ కాదు, జస్ట్ మీకు అర్థం కావడానికి లిక్విడిటీ అంటే ఏందో చెప్పిన. లిక్విడిటీ అంటే ఇంకా చాలా పెద్ద కాన్సెప్ట్, అది జస్ట్ చిన్నగా మీకు అర్థం కావడానికి చెప్పిన అనమాట. నా ఇప్పుడు క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే ఏంటిది, ఇది అసలు ఎప్పుడు వస్తుంది ఏంటిది అని అంటే, ఎకానమీ ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ వరస్ట్ కండిషన్స్లోకి వెళ్ళిపోయింది అని అనుకోండి, ఎక్స్ట్రీమ్ లాసెస్లో అట్లా ఉంది అనుకోండి ఎకానమీ, అప్పుడు ఆర్బీఐకి ఏంటని అంటే జనాల దగ్గర డబ్బులు లేవు, పైసలు లేవు,
పైసలు లేకపోతే జనాలు భయపడుతుండ్రు. మేము ఎట్లా ఏం చేయాలి ఏంది, నా దగ్గర ఒక రూపాయి లేదు, అప్పు ఊడతలేదు, ఏం లేదు, బ్యాంకుల దగ్గరికి పోతే బ్యాంకుల దగ్గర కూడా అప్పులు ఇస్తలేదు, ఏం లేదు అన్నప్పుడు క్వాంటిటేటివ్ ఈజింగ్ తోటి వీడు ఆర్బీఐ వాడు బ్యాంకుల దగ్గర ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి. ఓకే, అది కూడా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి. ఒకవేళ బ్యాంకులకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది అని అంటే వాడు ఏం చేస్తాడు, మనకి లోన్ కూడా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇస్తాడు, రైట్. అప్పుడు ఎవరి దగ్గర అయితే సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కానీ వానికి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉండడం వల్ల ఆ ఈఎంఐ, ఇప్పుడు మీకు జనరల్గా మీరు ఒకవేళ ఈఎంఐ క్యాలిక్యులేషన్ చేస్తారనుకోండి, ఒక లోన్ తీసుకున్నారనుకోండి, ఓకే, మీ శాలరీలో 60% ఈఎంఐ ఉండాలి అని చెప్పేసి అన్నట్టు అంటారు. ఓకే, ఇప్పుడు ₹1,00,000 నీ జీతం మనిషి అనుకో, 60,000 నీ ఈఎంఐ ఉండాలి, రైట్. అదే అయితే నువ్వు ఇప్పుడు ఒక 48,000 తీసుకున్నావు అని అన్నట్టు అనుకుందాం, 48,000 ఈఎంఐ కడుతున్నావు, అయినా కానీ దిట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ₹12,000. ఇప్పుడు ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అని అనుకో, ఈ ₹12,000కి నీకు లెట్స్ ఎగ్జాంపుల్ ఒక ఒక 15 lakhs వస్తుందని అన్నట్టు అనుకుందాం, ఎగ్జాంపుల్ అని అంటున్నా, 15 lakhs వస్తుందని చెప్పేసి అనుకుందాం. అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంది అని అనుకో, ఈ 15 lakhs దగ్గర నీకు కనీసం ఒక 25 lakhs రావచ్చు కదా. 25 lakhs నీ దగ్గర ఉన్నాయని అంటే నీ దగ్గర అమౌంట్ ఎక్కువ అయిపోతాయి కదా. ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఆ స్పెండింగ్ కానీ ఇంకా ఇన్వెస్టింగ్ కానీ ఎక్కువ చేస్తావు. స్పెండింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ ఎక్కువ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, కార్పొరేట్ ఎర్నింగ్ పెరుగుతుంది. కార్పొరేట్ ఎర్నింగ్ పెరుగుతుంది అని అంటే ఎకానమీ మళ్ళీ పైకి వస్తుంది అనమాట. అర్థమైంది కదా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటిది అని అంటే, ఇట్లా క్వాంటిటేటివ్ ఈజింగ్ అప్పుడు ఆర్బీఐకి ఎక్కువ అమౌంట్, అంటే ఒక 30,000 కోట్లు 50,000 కోట్లు అట్లా అమౌంట్ మార్కెట్లోకి పంపించాలి. మార్కెట్లోకి పంపించాలి అని అంటే అట్లా బయింగ్ చేసే అంత కెపాసిటీ ఒక సింగిల్ బ్యాంక్కి కానీ ఉంటుందా? మల్టిపుల్ బ్యాంక్స్ ఉన్నా కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఏంది, అదే టైంలో వాళ్ళ దగ్గర జీసెక్స్ ఉండాలి, లేదంటే అంత అమౌంట్ తీసుకున్నంత ధైర్యం కూడా ఉండాలి కదా. ఇప్పుడు 30,000 కోట్లు 50,000 కోట్లు ఆర్బీఐ ఇస్తుంది, ఓకే, ఒకటి నీకు అప్పిస్తుండు, కానీ ఆ అప్పుని నువ్వు యాక్సెప్ట్ చేసి మళ్ళీ రీపే చేసే అంత కెపాసిటీ నీకు ఉండాలి కదా, రైట్. అందుకనే ఆర్బీఐ వాడు ఏం చేస్తాడు అని అంటే క్వాంటిటేటివ్ ఈజింగ్ రూపంలో ఇది ఏంటంటే అంటే phase 1, ఓకే, phase 1, 2, 3, 4 ఇలా 4 phases వాడు ఏం చేస్తాడు అని అంటే లెట్స్ ఎగ్జాంపుల్ వానికి ఒక 40,000 మార్కెట్లోకి పంపించాలి అని అన్నప్పుడు ఫస్ట్ ఫేజ్లో 10,000 కోట్లు, సెకండ్ ఫేజ్లో 10,000 కోట్లు, థర్డ్ ఫేజ్లో 10,000 కోట్లు, ఫోర్త్ ఫేజ్లో 10,000 కోట్లు జీసెక్స్ కొంటాడు అనమాట. జీసెక్స్ కొనడం వల్ల ఎవరి దగ్గర అయితే బ్యాంక్స్ దగ్గర జీసెక్స్ ఆల్రెడీ ఉంటాయో వాళ్ళు పోయి అక్కడ కొనుక్కుంటారు. అయితే ఎక్కడ కొంటారు, అది ఓపెన్ మార్కెట్లో కొంటారు అనమాట. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఆర్బీఐ ఫెసిలిటేటర్ లెక్క వర్క్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ బై అండ్ సెల్ కూడా చేయొచ్చు అని చెప్పేసి, అది ఇక్కడ అర్థమైంది కదా. అది ఎందుకు ఉంటారు అని అన్నది కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన ఇప్పుడు ఆల్రెడీ. ఓకే, నా రివర్స్ రిపోర్ట్ రేట్ అయిపోయింది. ఓకే, ఇన్ఫ్లేషన్ ఇంకా రిసెషన్, ఈ ముచ్చట కూడా మస్తు మనం చాలా వింటాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంది, రిసెషన్ అంటే ఏందో, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏందో తెలుసుకున్నాం ఫస్ట్ అసలు మనం. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అని అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వేంది టమాటాలు కొనుక్కో పోయినావు అని చెప్పేసి అన్నా కదా ఇంతకుముందు, అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఓకే, ఇప్పుడు నీ జీతం ఒక 10,000 అని అన్నట్టు అనుకుందాం నీ శాలరీ, ఆర్ఎల్స్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ 10,000 ఉన్నాయి బై. ఓకే, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆర్ఎల్స్ నీ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇన్కమ్ లెవెల్ 10,000 ఉన్నాయని అన్నట్టు అనుకుందాం. నువ్వు మార్కెట్కి పోయినావు, వెజిటేబుల్ మార్కెట్కి పోయినావు. ఓకే, సెల్లర్ ఏమన్నాడు అని అంటే 1 kg వచ్చేసి ఒక 20 రూపీస్ అని చెప్పేసి అన్నాడు అనమాట. ఓకే, 20 రూపీస్ అన్నప్పుడు నువ్వేం చేస్తావు, ఏమన్నా మొన్నటిదాకా 15 రూపీస్ 18 రూపీస్ ఉండే కదా, ఏమన్నా తక్కువ చేయరాదు అని అంటే లేదు, తక్కువ చేయనీకి ఏం లేదు, 20 రూపాయలు 20 రూపాయలే, కావాలంటే ఒక పుదీనా కట్ట ఫ్రీగా తీసుకోవాల్సి అంటారు. ఈ జనరల్గా అయ్యేదే కదా, రైట్. ఇట్లా ఎందుకు అవుతుంది అని అంటే నీ ఇన్కమ్ లెవెల్ తక్కువ ఉంది కాబట్టి. అదే ఇక్కడ 10,000 దగ్గర నీకు 10 లక్షలు వస్తున్నాయని అనుకో, ఓకే, నువ్వు దేన్ని ఇప్పుడు ఇక్కడ ఏంది నడుచుకుంటూ పోయేటోనివి ఫార్చునర్ కార్లో పోతావు. ఓకే, ఫార్చునర్ కార్లో పోయి ఈ బయ్యర్ దగ్గర, ఈ సెల్లర్ ఎవరైతే ఉన్నారు వెజిటేబుల్ సెల్లరు, మా దగ్గరకు పోయి అన్న ఒక 1 kg టమాటాలు ఇవి అని చెప్పేసి అంటావు అనమాట. టమాటాలు ఇవి అంటే ఇప్పుడు ఈయన ఏం చేసిండు, ఫార్చునర్ కార్లో వచ్చిండు, అరే అమ్మ బంగారం గింగారం వేసుకొని వచ్చిండు, ఎంత అన్న అని అంటే 25 రూపాయలు అని చెప్పేసి అన్నాడు అనమాట. 25 రూపాయలు అని అంటే ఇప్పుడు నీకు 10 లక్షలు వస్తున్నాయి ఇక్కడ జీతం, అంటే నీ ఇన్కమ్ ఏంది 10 లక్షలు,
నువ్వు 25 రూపాయలే కదా 50 రూపాయలు తీసుకోవచ్చు ఉండని అని చెప్పేసి అంటావు. అట్లా నీ లెక్క 10 మంది ఉన్నారని అనుకో, 10 మంది 25 రూపాయలు కడుతుండు అని అంటే నెక్స్ట్ టైం వీడు ఏం చేస్తాడు, అది 30 రూపాయలు చేస్తాడు, 35 రూపాయలు చేస్తాడు, 50 రూపాయలు చేస్తాడు. ఏడైతే కస్టమరు ఎఫోర్ట్లెస్లీ మన సరే పోయి తీసుకో అనేసి అన్నట్టు ఉన్నారో ఆ లెవెల్ దాకా తీసుకుపోతాడు. అప్పుడు ఏమైంది, ఎకానమీలో గూడ్స్ ఒక ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అట్లా ప్రైస్ ఇంక్రీజ్ అయ్యింది అని అంటే బై డిఫాల్ట్ ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది. రైట్, ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయ్యింది అని అంటే మనకి గ్రోత్ కావడానికి ఛాన్సెస్ తక్కువైపోతాయి. ఒక సాచురేషన్ పాయింట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఆ సాచురేషన్ పాయింట్ దగ్గర నుంచి గ్రోత్ కావడం పడిపోతుంటుంది. రైట్, సో అట్లాంటప్పుడు ఈ నోబోట్ రావద్దు అని చెప్పేసి ఎప్పుడైతే ఇలా ప్రైజెస్ పెరుగుతున్నాయో, ఇన్ఫ్లేషన్ పెరగడానికి అవుతుందో, అలాంటి టైంలోనే ఆర్బీఐ ఏం చేస్తుంది అని అంటే ఈ రెపో రేట్ని అడ్జస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు అనమాట. దీనివల్ల ఏమవుతుంది అని అంటే అమౌంట్ ఏదైతే ఉంటుందో ఎక్సెస్ అమౌంట్ మార్కెట్లో ఉన్నది అది లోపలికి రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే లైక్ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళిపోవడం స్టార్ట్ అయిపోతుంది. మార్కెట్లో పైసలు ఉంటాయి ఎవరి దగ్గర. ఓకే, అది ఎట్లా అనేసి అన్నది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అన్న ఆర్బీఐ వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ చేయడం వల్ల నా జాబ్లోకి పైసలు ఇట్లా పోతాయి అనేసి అన్నది చూద్దాం మనం. ఓకే, సో ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఏంటిది, కొంచెం జర నీకు ₹1 ఎక్కువ ఉన్నా కానీ నీ దగ్గర ఇన్కమ్ ఉందనుకో, యు ఆర్ ఓకే, రైట్, ఇస్తావు. కానీ రిసెషన్లో ఏమవుతుంది అని అంటే ఎకానమీ మొత్తం పడిపోయింది అంటే నీకు వచ్చే 10,000 కూడా ఇప్పుడు వస్తలేవు. ఎందుకు, నువ్వు ఏదైతే జాబ్ చేస్తున్నావో అది పోయింది. రిసెషన్లో ఏమవుతుంది, జనరల్గా జాబ్లు పోతాయి కదా, జాబ్లు పోతున్నాయి, ఇన్కమ్ పడిపోయింది అందరిది అనేసి అన్నప్పుడు నువ్వు ఇప్పుడు ఇక్కడ ₹20 అనేసి అన్నప్పుడు నువ్వు అప్పుడు ఏం చేస్తావు, ఇంతకుముందు ₹18 అక్కడ అడిగినావు, లేదంటే ఒక పుదీనా కట్టి ఈ మనిషి అన్నావు. ఇప్పుడు ఏమంటావు, అన్న 20 రూపాయలు కూడా లేవు, ఇంట్లో పిల్లలు అన్నం తింటలేరు, ఏం తింటలేవు, టమాటాలు ఒక్కటే తక్కువ రేటు ఉంటాయి, జర ప్లీజ్ అన్న ఏం చేసుకోకు, ఒక ₹10 ఏమనుకోకు, ఒక ₹10 ఇవ్వగలుగుతావా అని చెప్పి అని అడుగుతావు. రైట్, ఎందుకు అడుగుతున్నావు ఇట్లా, ఎందుకంటే రిసెషన్ వచ్చేసింది, నీ దగ్గర జాబ్ కూడా లేదు, నీ దగ్గర పైసలు కూడా లేవు, నీ దగ్గర బ్యాంక్ లేవు. సో అలాంటప్పుడు బ్యాంక్ ఏం చేయాలి, ఆర్బీఐ ఏం చేయాలి, రెపో రేట్ని తక్కువ చేసిందని అనుకో, నీ దగ్గర 10,000 లేవు కదా, ఇన్కమ్ లేదు కదా, లోన్ తీసుకుంటావు. కనీసం లోన్ తీసుకొని ఆ లోన్ తోటి ఒక 2-3 నెలలు, 4-5 నెలలు, ఒక సంవత్సరము బతుకుతావు. ఆ 1 ఇయర్లో ఎకానమీ ఏమవుతుంది, మళ్ళీ ఫ్లోరిష్ అవుతుంది, మళ్ళీ ఎకానమీ పైకి పోతుంది. పైకి పోయినప్పుడు మళ్ళీ నీకు జాబ్ రావడము, లేకుంటే ఇన్కమ్ పెరగడము స్టార్ట్ అవుతుంది. అట్లా అర్థమైంది కదా. సో ఇందుకోసం అని చెప్పేసి ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు కానీ, రిసెషన్ వచ్చినప్పుడు కానీ ఈ రేట్స్ని పైకి కిందికి చేయడం స్టార్ట్ చేస్తారనమాట. నా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంతకుముందు, ఆర్బీఐ రెపో రేటు పెంచడం వల్ల, తక్కువ చేయడం వల్ల ఎకానమీ ఎట్లా పెరుగుతుంది, ఎట్లా తక్కువ అవుతుంది, నా జోబులో ఉన్న పైసలు ఎందుకు ముంగటికి వెళ్తాయి అంటే లైక్ ఆర్బీఐ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్తాయి అని అన్నది చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఒకవేళ నార్మల్గా ఆలోచించి చూడండి, రెపో రేట్ ఒకవేళ పెంచి ఉంది అని అన్నట్టు అనుకుందాం. అప్పుడు బ్యాంక్ బోరోయింగ్ కాస్ట్ అంటే ఈ బ్యాంక్ వాడు ఎవరి దగ్గర తీసుకుంటాడు లోను, రెపో రేట్ అని అంటే ఆర్బీఐ దగ్గర తీసుకుంటాడు. రైట్, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది రెపో రేట్ ఏదైతే ఉందో ఇది 5% ఉందని అన్నట్టు అనుకుందాం. సో బ్యాంక్ ఓన్కి 5% పడుతుంది అని అంటే వాడు మీకు లోన్ రేటు 5%కి ఇస్తాడా, ఇవ్వడు. వాడిని కూడా కొంచెం కాస్టింగ్ ఎంప్లాయీస్కి ఇవ్వాలి, అవన్నీ ఇవ్వాలి, కాబట్టి వాడు ఒక 9%కి మీకు ఇస్తాడు. రైట్, అయితే ఇప్పుడు ఏమైంది, బై డిఫాల్ట్ ఈ రెపో రేటు పెంచడం వల్ల ఈ బోరోయింగ్ కాస్ట్ పెరిగింది కాబట్టి, ఇది కూడా పెరిగింది కాబట్టి లోన్ రేటు కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే లోన్ రేట్ ఎక్కువ అవుతుందో అప్పుడు మీ స్పెండింగ్ కానీ, మీ ఇన్వెస్టింగ్ కానీ పడిపోతుంది, తక్కువ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ లోన్ నువ్వు ఆల్రెడీ ఎక్కువ రేట్కి తీసుకున్నావు కాబట్టి నీ ఈఎంఐ ఎక్కువ అవుతుంది. రైట్, నీ ఈఎంఐ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీ స్పెండింగ్ అనేది తక్కువ అవుతుంది. నీ స్పెండింగ్, ఇన్వెస్ట్మెంట్స్ తక్కువైనప్పుడు కార్పొరేట్ ఎర్నింగ్స్ తక్కువ ఉంటాయి. కార్పొరేట్ ఎర్నింగ్స్ తక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, కార్పొరేట్ ఎర్నింగ్స్ అంటే ఏంటిది, కార్పొరేట్ ఎర్నింగ్స్ అంటే ఏంటిది, బిజినెసెస్. ఈ బిజినెసెస్ ఏం చేస్తాయి, జనాలు స్పెండింగ్ చేస్తలేరు కాబట్టి మనం ఇంతకుముందు ₹50 ఏదైతే ఉందో అది 10% డిస్కౌంట్ అని చెప్పేసి ₹45 అమ్ముతాం. అంటే ప్రైస్ ఏమవుతుంది, తక్కువ అవుతుంది. అర్థమైంది కదా, ఇప్పుడు లాజిక్ అర్థమైందా. సో నీకు ఇన్కమ్ వచ్చేది ఎట్లా, ఇదర్ శాలరీ అయినా ఉంటుంది, లేదంటే బిజినెస్ ఇన్కమ్ అయినా ఉంటుంది. ఓకే, నీ ఇప్పుడు రెపో రేట్ ఎక్కువ చేయడం వల్ల నీ బిజినెస్ ఇన్కమ్ పడిపోతుంది కదా. ఎందుకు పడిపోతుంది, నువ్వు డిస్కౌంట్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే జనాల దగ్గర పైసలు లేవు.
ఇక్కడ నీ శాలరీ కూడా ఏంది, ఒకవేళ నువ్వు జాబ్ షిఫ్ట్ చేస్తున్నావు మనిషి అనుకో, జాబ్ షిఫ్ట్ చేస్తున్నావు మనిషి అంటే ఇప్పుడు బిజినెస్ నడుస్తలేదు అని అనుకో, కొంతమందిని తీసేస్తారు. ఆ బాధ్యతలలో నువ్వు ఉన్నావు అని అంటే నీ జాబ్ పోయింది. నువ్వు వేరే దగ్గర జాబ్ పోయినావు అని అంటే జర ఒక 4-5 వేలకు తక్కువ చేయాల్సి వస్తుందేమో, లేదంటే అదే సాలరీకి చేయాల్సి వస్తుంది. అర్థమైంది కదా. బిజినెస్ ఇన్కమ్ అయితేనేమో బై డిఫాల్ట్ ఏంది జనాలు కొంటలేరు కాబట్టి నువ్వు డిస్కౌంట్లు ఎక్కువ ఇస్తావు, కాబట్టి నీ ఇన్కమ్ పడిపోతుంది. అది సింపుల్ ఫండా. అర్థమైంది కదా. అయితే దీనివల్ల స్టాక్ మార్కెట్కి ఏంటి డిఫరెన్స్, ఏం పడుతుంది డిఫరెన్స్ అని అంటే, ఇప్పుడు బిజినెసెస్ ఇన్కమ్ ఎక్కువ ఉంది అని అంటేనే స్టాక్ మార్కెట్ పైకి పోతుంది. ఒకవేళ బిజినెస్ ఒక ఇన్కమ్ అంటే కార్పొరేట్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది పడిపోతుందంటే స్టాక్ మార్కెట్ ఏంది పడిపోతుంది. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒక స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ని ఎందుకు కొంటావు, అది నీకు నెట్ ప్రాఫిట్స్ మంచిగా ఇస్తుంది. ప్రాఫిట్స్ మంచిగా ఇస్తేనే కదా నీకు డివిడెండ్స్ ఇచ్చినా కానీ, స్టాక్ స్ప్లిట్స్ అయినా, బోనస్లు అయినా, ఇవన్నీ ఎట్లా వస్తాయి. నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్ వస్తేనే అది ఇస్తుంది. ఇప్పుడు ప్రాఫిట్ అయితే లేదు అని అనుకో, ప్రాఫిటే జీరో ఉందని అనుకో, అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ పడిపోతుంది. సింపుల్ ఫండా. అర్థమైంది కదా. సో రెపో రేట్ ఒక్క దాని వల్ల, అది పెంచడం వల్ల, తక్కువ చేయడం వల్ల ఆర్బీఐ ఎకానమీలో మనీ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా కంట్రోల్ చేస్తారనమాట. అందుకనే మానిటరీ పాలసీ చాలా ఇంపార్టెంట్, మనకు తెలుసుకోవాలన్నమాట. దీని ఒక్కదాని వల్ల నీకు ఇప్పుడు అర్థమైందిగా ఇంటర్లింక్ ఎట్లా, ఒక బిజినెస్ ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, ఒక ఇన్కమ్ ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, జనాల స్పెండింగ్ ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అన్నది తెలుస్తుంది అనమాట మనకి. అయితే ఇంకొక డౌట్ రావచ్చు మీకు, ఓకే అన్న ఇదంతా బాగానే ఉంది, సాలరీడ్ ఇన్కమ్ ఇదంతా వచ్చేటోళ్ళది ఓకే, అదే నార్మల్ జనరల్ పబ్లిక్ ఉన్నారని అనుకో, వాళ్ళ దగ్గర నుంచి ఆర్బీఐ పైసలు ఎట్లా తీసుకోగలుగుతుంది అని చెప్పేసి చూసుకుంటే, ఇప్పుడు శాలరీ కాకుండా, బిజినెస్ కాకుండా, ఓకే, ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, లైక్ ఏంటిది, వాళ్ళ దగ్గర ఆల్రెడీ పైసలు సంపాదించి పెట్టుకుని ఉంటారు, రైట్. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకురావాలని అంటే వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు, ఇక్కడ చూడండి, రివర్స్ రెపో రేట్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. రివర్స్ రెపో రేట్ ఆర్ ఎల్స్ స్టాండింగ్ డిపాజిట్, ఈ రెండిట్లలో ఏమవుతుంది, ఆర్బీఐ బ్యాంకుల దగ్గర నుంచి పైసలు తీసుకుంటుంది. అవునా. ఈ బ్యాంక్ వన్ దగ్గర నుంచి ఆర్బీఐ పైసలు తీసుకుంటుంది. ఈ ఆర్బీఐ ఒకవేళ ఆ రివర్స్ రెపో రేట్ని పెంచిందని అన్నట్టు అనుకుందాం, లేదంటే స్టాండింగ్ డిపాజిట్ రేట్ని పెంచిందని అన్నట్టు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఈ బ్యాంక్ వాళ్ళు బయట లెండింగ్ ఇవ్వకుండా, ఎందుకు బయట లెండింగ్ ఇస్తే ఇప్పుడు 12% ఇస్తున్నాను అన్నట్టు అనుకుందాం బై, నీకు రెపో రేట్ ఎంత 5% అంటే 5%, సారీ 7% అంటే 5%. దీంట్లో ఎంప్లాయీస్ కాస్ట్ అవన్నీ పోగా నీకు ఎంత ఒక 3% జనరల్గా మిగులుతున్నప్పుడు బ్యాంక్ కూడా ఒకవేళ స్టాండింగ్ డిపాజిట్ రేటు 5.5% పెట్టిండని అన్నట్టు అనుకో, నీకు ఇక్కడ ఇవన్నీ కష్టం పడితేనే నీకు ఇక్కడ 5% వస్తుంది. ఇక్కడ ఏం కష్టం పడకుండా 5.5% వస్తుంది అని అంటే అప్పుడు నువ్వేం చేస్తావు, యాజ్ ఎ బ్యాంక్ నువ్వు ఎక్కువ అమౌంట్ అక్కడ డిపాజిట్ చేయడానికి ట్రై చేస్తావు. నువ్వు ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేయాలి అని అంటే బ్యాంక్ ఇప్పుడు చూడండి, మీకు డబ్బులు ఇవ్వాలి అని అంటే లోన్స్, మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి అని అంటే ఎఫ్డి. అప్పుడు ఏం చేస్తుంది బ్యాంక్, ఎఫ్డి రేటు పెంచేస్తారు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 12% ఎఫ్డి రేట్ ఉంది అని అనుకో, అప్పుడు నువ్వు నిఫ్టీలో పెడతావా, ఎఫ్డి చేస్తావా. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లలో ఎఫ్డి నువ్వు నిఫ్టీలో చేసినావు అని అనుకో, ఇండెక్స్ పైన అటు 12% సిఏజిఆర్ అని చెప్పేసి అంటారు. అవునా కదా. అదే నీకు ఇక్కడ ఎఫ్డీలో 12% వస్తున్నప్పుడు నువ్వు ఎఫ్డీఏ చేస్తావు. ఎందుకు ఎఫ్డీఏ చేస్తావు, బుద్ధున్నోడు ఎవడైనా ఎఫ్డీఏ చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ నిఫ్టీ ఏంటంటే అంటే ఒకసారి పెరుగుతుంది, ఒకసారి పడిపోతుంది. కానీ ఎఫ్డీ అట్లా కాదు కదా. నువ్వు మార్కెట్ ఎట్లా ఏమున్నా ఏం లేకున్నా కానీ అదైతే కాన్స్టాంట్గా ఒకటే లెవెల్లో పోతుంటుంది. కాబట్టి రేపు పొద్దుగాల నీకు ఒక 10 లక్షలు నువ్వు డిపాజిట్ చేసినావు అని అనుకో, రైట్. ఆ 10 లక్షలకి 10 లక్షలు నీకు కావాలి అని అంటే ఒక ఇంట్రెస్ట్ రేట్లో కొంచెం జర అక్కడిక్కడ అవుతారేమో, కానీ నీ ప్రిన్సిపల్కి అయితే ఏం ప్రాబ్లం కాదు. అవునా కదా. నీ ప్రిన్సిపల్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది సేఫ్ ఉంటుంది కాబట్టి, చాలామంది సేఫ్టీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అట్ ద సేమ్ టైం పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఎఫ్డీని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు అందరు ఇట్లా ఎఫ్డీ చేసిండ్రు అని అంటే వీళ్ళు తీసుకుపోయి బ్యాంక్లో ఎఫ్డీ చేస్తారు. బ్యాంక్లో ఇప్పుడు ఎఫ్డీ చేసిండు అందరూ. ఈ ఎఫ్డీ చేసిన పైసలన్నీ వీడు ఏం చేస్తాడు, స్టాండింగ్ డిపాజిట్ ఇక్కడ చేస్తాడనమాట. అట్లా నీ దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్ దగ్గరికి పైసలు పోతాయి, బ్యాంక్ అకౌంట్ దగ్గర నుంచి ఆర్బీఐకి పైసలు పోతాయి అనమాట. అర్థమైంది కదా. సో అదనమాట ఆర్బీఐ
ఈ ఇంట్రెస్ట్ రేట్లని పైకి కిందకి చేసి ఎట్లా పైసలని మేనేజ్ చేస్తుందో మీకు ఇప్పుడు అర్థమైందని అన్నట్టు అనుకుంటున్నా. నెక్స్ట్ టైం ఎప్పుడైతే బడ్జెట్ వస్తుందో మానిటరీ పాలసీ గురించి బయటికి, ఫిజికల్ పాలసీ కానీ ఈ మానిటరీ పాలసీ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ఆ టైంలో ఇవన్నీ చూడడానికి ట్రై చేయండి. దీనివల్ల మార్కెట్ పైన, స్టాక్ మార్కెట్ పైన ఎలా ఇంపాక్ట్ వస్తుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. దానివల్ల మీరు ప్రెడిక్ట్ చేయవచ్చు అనమాట. ఓకే, మార్కెట్ ఇప్పుడు బూమింగ్లోకి వెళ్తుందా లేదంటే డౌన్ ట్రెండ్లోకి వెళ్తుందా అని చెప్పేసి. అర్థమైంది కదండి? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.